సంజయ్ కపూర్ ఆయన మరణించిన తర్వాత 30,000 కోట్ల ఆస్తిపై వివాదం నెలకొంది. ఆస్తి మొత్తం తనకేనంటూ ప్రియా సజ్దేవ్ వాదిస్తూ ఉండగా వీలునామా ఫోర్జరీ అంటూ కరిష్మా కపూర్ కుమారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆస్తి పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ప్రముఖ పారిశ్రామికవేత్త సోనా కామ్స్టా మాజీ చైర్మన్ దివంగత సంజయ్ కపూర్ వదిలి వెళ్లిన 30,000 కోట్ల భారీ సామ్రాజ్యం ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఆయన మూడో భార్య ప్రియా కపూర్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2016లో నటి కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ల మధ్య జరిగిన విడాకుల కేసులోని గోప్యమైన పత్రాలు, సెటిల్మెంట్ ఒప్పందాలు తనకు కావాలని ఆమె కోరారు. ఆ విడాకుల సమయంలో పిల్లల భవిష్యత్తు కోసం సంజయ్ ఎలాంటి ఆర్థిక ఏర్పాట్లు చేశారో తెలుసుకోవడమే తన ఉద్దేశమని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. గతేడాది జూన్లో సంజయ్ కపూర్ బ్రిటన్లో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తర్వాత బయటపడిన ఒక వీలునామా ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. ఈ వీలునామా ప్రకారం సంజయ్ తన మొత్తం ఆస్తిని భార్య ప్రియా కపూర్ కే రాసిచ్చారు. అయితే దీనిపై రెండో భార్య కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీలునామా పూర్తిగా ఫోర్జరీ చేయబడిందని, తన తండ్రి సంతకం అందులో లేదని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రియా కపూర్ కాల్ డేటా రికార్డు ఇప్పుడు కీలకంగా మారింది. న్యూఢిల్లీలో తాను సంజయ్ కపూర్ కూర్చొని వీలునామా రాసుకున్నామంటూ ప్రియా కపూర్ చెబుతోంది. అయితే వీలునామా రాసిన రోజు ప్రియా కపూర్ గురుగ్రామ్ లో ఉన్నట్లు సెల్ టవర్ లొకేషన్ ఉందని కరిష్మా కపూర్ కుమారులు చెబుతున్నారు. తప్పుడు పత్రాలను సృష్టించి ప్రియా కపూర్ వివాదం సివిల్ నుంచి క్రిమినల్ కేసుగా మారుతోందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ప్రియా కపూర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఫోర్జరీకి పాల్పడిన ఆమెను శిక్షించాలని కరిష్మా పిల్లలు కోర్టును కోరారు. వీలునామాలో ఉన్న తప్పులను సంజయ్ లాంటి చదువుకున్న వ్యక్తి చేసే అవకాశం లేదని వారు వాదిస్తున్నారు. మరోవైపు సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ కూడా తన మనవళ్లకే మద్దతు పలకడం విశేషం. తన కుమారుడు తనను, తన మనవళ్లను ఆస్తి నుంచి పూర్తిగా దూరం పెట్టాడనే విషయాన్ని ఆమె నమ్మలేకపోతున్నారు. అయితే ఈ ఆరోపణలను ప్రియా కపూర్ ఖండిస్తున్నారు. సంజయ్ మరణం తర్వాత పిల్లల విలాసవంతమైన జీవన శైలి కోసం తాను 96 లక్షల వరకు ఖర్చు చేశానని ఆమె కోర్టుకు తెలిపారు. స్పెల్లింగ్ తప్పులు ఉన్నంత మాత్రాన వీలునామా ఫోర్జరీ అని చెప్పలేమని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై ఓ పక్క ఢిల్లీ హైకోర్టులోనూ, మరో పక్క సుప్రీంకోర్టులోనూ విచారణ కొనసాగుతోంది. 30,000 కోట్ల సామ్రాజ్యం ఎవరికి దక్కుతుందనేదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది.